అదే మీరు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు కదా, దానికి కారణం మెయిన్ ఏంటంటే అంటే ఈ ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని ప్రచారం చేయాలని మీరు ఇస్కాన్ సంస్థ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ప్రభుపాద అంటారో, సో వారు 1966 ఆ సమయంలోనే ఇలాంటి జీవన విధానాన్ని ముందుకు తీసుకురావాలనుకున్నారు. రెండోది, ఆయన వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు చాలామంది ప్రయత్నించారు. అందులో ఒకరు భక్తి వికాస స్వామి అని, ఎవరైతే మా గురువు గారు ఉన్నారో భక్తి వికాస స్వామి, ఆయన పుట్టింది ఇంగ్లాండ్లో. బేసికల్గా ఆయన క్రైస్తవ కుటుంబం, కానీ ఇప్పుడు ఆయన 18 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని కృష్ణ భక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలి. సో కృష్ణుడు ఇచ్చిన ఈ జీవన విధానము రాను రాను అంతరించిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, గ్రామాలు కానీ ఈ యొక్క కల్చర్ కానీ ఈ యొక్క ఉమ్మడి కుటుంబాలు ఇలాంటివి వెళ్ళిపోతున్నాయి. అందుకని మనం పూర్వం చూడొచ్చు, ఇప్పుడు సాయంత్రం కాగానే 6 బయట కూర్చొని రామాయణ మహాభారతం వినేవాళ్ళు, కానీ ఇప్పుడు సాయంత్రం అయినా నైట్ 2 గంటలకైనా ఏదో స్మార్ట్ ఫోన్లో సినిమా చూస్తుంటారు. సో మన కల్చర్ అనేది పూర్తిగా కూడా నాగరికత మారుతుంది అని మా గురువుగారు ఈ ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ ఆపేసేయాలి అని, ఈ గ్రామానికి ఎలక్ట్రిసిటీ వాడకుండా టెక్నాలజీ ఉపయోగించకుండా ఇక్కడ ఉన్న కుటుంబాలు ఆవు వ్యవసాయం, బట్టలు తయారు చేసుకోవడం, ఆహారం పండించుకోవడం, ఇల్లు కట్టుకోవడం అన్నీ స్వయంగా వితౌట్ నో ఎలక్ట్రిసిటీ, ఇలా స్వయంగా భూమి ఆవుల మీద ఆధారపడి తయారు చేసుకోమని చెప్పారు. అందుకే మేమందరం కూడా వచ్చి 7-8 సంవత్సరాలు అయింది. కొందరు హైదరాబాద్, భీమవరం, ఇచ్చాపురం, శ్రీకాకుళం, గుజరాత్, మహారాష్ట్ర ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు. సో ఆయనది ఈ ఆలోచన. ఇప్పుడు ఎవరైనా మీకులాగా వస్తే యాడ్ చేసుకుంటారా? మళ్ళీ ఏ కుటుంబం అయినా జాయిన్ చేసుకోవడానికి మా గ్రామం స్వాగతిస్తుంది. ఏ క్యాస్ట్ ఉండాలి, జస్ట్ ఈ సరళ జీవితం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, సరళ జీవితం ఇంట్రెస్ట్ ఉండాలి, అది ముఖ్యమైనది. ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్క భారతీయుడి హృదయంలో ఎంతో కొంత ఆధ్యాత్మికత ఉంటుంది. ఇక్కడికి వస్తే అది రెట్టింపు అవుతుంది. సో ఆధ్యాత్మిక విషయంలో అయితే ప్రాబ్లం లేదు, కానీ ఈ సరళ జీవితం అనేది ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ చూస్తున్నారు 4G, 5G, 6G, 10G వెళ్ళిపోయేటట్టుంది. అసలు ఏమవుతుందో తెలియదు. రీసెంట్గా విన్నాను, ఒక రోబోటే ఇంకొక రోబోట్ని తయారు చేస్తుందంట, ఒక రోబోటే మనుషుల్ని రిప్లేస్ చేసి అదే అన్ని పనులు చేస్తుందంట. మరి రాను రాను ఇట్లా అవుతే ఎవరికి ఉద్యోగాలు ఉండవు. మరి వాళ్ళందరూ ఎలా ఆహారం తింటారు, ఏం చేస్తారు? ఆ రోబోట్లు మనుషులు చంపేస్తాయేమో లాస్ట్ ప్లాన్ చేసుకొని అనిపిస్తుంది. అమ్మ హరే కృష్ణ. అదే